ఏంటయ్యా ఇది? ఆవగింజంత చేయమంటే ఆకాశం అంత చేస్తారు. మూడో కంటికి తెలియకూడదంటే రాష్ట్రం అంతా తెలిసేలా చేశారు. సారీ సార్, మీరు ఇండియాకి వస్తున్న సంగతి ఎలా లీక్ అయిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు సార్. అర్థం కావటం లేదు, ఆవకాయ లేదు. అలాంటి కబుర్లు చెప్పకండి నాకు. అరే, నేను ఇండియాకు వస్తున్న విషయం ఎవరికీ తెలియకూడదని 100 సార్లు చెప్పాను. తీరా చూస్తే అన్ని న్యూస్ పేపర్లోనూ అన్ని న్యూస్ ఛానల్లోనూ వచ్చేలా చేశారు. అసలు నేను ఇండియాకు వస్తున్నది ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ డీల్ చేయడానికి, దాన్ని ఒక సమర్థవంతమైన వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళిపోవడానికి. అంతేగాని ఈ సన్మానాలు సత్కారాల కోసమనే ఇక్కడికి వచ్చింది. అసలు ఏం మనుషులయ్యా మీరు? ఒక చిన్న విషయాన్ని కూడా గుట్టుగా దాచలేకపోయారు. ఇక పెద్ద విషయాల సంగతి ఏంటి? సంవత్సరానికి ఒక్కసారి వస్తాను. పరాయి దేశంలో ఉన్న స్వేచ్ఛ మన సొంత దేశంలో లేకుండా పోయింది. ఇలా ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను సార్. సారీ సార్. సరే కానీ డ్రైవర్ కారాపు. సార్, ఇక్కడ దిగారేంటి? మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తానని చెప్పండి. కానీ ఈ హడావిడితో వస్తే నా ప్రశాంతత మొత్తం పాడెక్కేస్తుంది. నేను ఇప్పుడు రాను. అందుకే నేను తర్వాత సైలెంట్గా వస్తాను. ఇదిగో ఫోన్ నీ దగ్గర పెట్టుకో. ఏమన్నా ఫోన్స్ వస్తే నువ్వే అటెంప్ట్ చేయి. కానీ మీరు ఒక్కరే ఎలాంటి అరే, సెక్యూరిటీ లేకుండా? ఏం అక్కర్లేదయ్యా, తెలిసినవరే కదా. మీరు పదండి, వెళ్ళండి సరే వెళ్ళండి సార్. వెళ్ళండి. ఓకే. వెళ్ళండి. ఆటో ఆటో, ఆగు 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 ఆగు. బాబు, శివాలయం దగ్గరికి వస్తావా? క్షమించండి సార్, ఆటోలో ప్యాసింజర్ ఉన్నారు. పర్వాలేదన్నా, నేను కూడా అక్కడికే కదా, నాతో పాటు రానివ్వండి. సార్, మీరెక్కండి. సార్, మిమ్మల్నే లోపలికి వచ్చి కూర్చోండి. పోనివన్నా. ఈరోజు నా కూతురు పుట్టినరోజు. శివాలయంలో అర్చన చేయించడానికి వెళ్తున్నాను. ఆహా. కుటుంబరావు గారు, ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వచ్చుంటారు? ఇక్కడికి వస్తున్న వ్యక్తి అలాంటి వాడు. జేఎంఆర్ గారి ప్రాజెక్టు సంపాదించాలని మనం ఎలా వచ్చామో వీళ్ళు కూడా అలాగే వచ్చుంటారు సార్. అయితే ఇప్పుడు మనకి చాలా కాంపిటీషన్ ఉందన్నమాట. వీళ్ళందరూ మీకు కాంపిటీషన్ కాలేరు సార్. సార్,
అసలు కాంపిటేటర్ వచ్చాడు సార్. హలో మిత్ర, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ అర్జున్. ఎందుకంటే నీలాంటి గట్టి పోటీ ఇచ్చే వ్యక్తుల్ని ఎప్పుడూ ఓడిస్తూ ఉంటాను కాబట్టి. అందరినీ ఓడించే నువ్వే నా చేతిలో గతంలో ఓడిపోయినట్టున్నావు. అది మర్చిపోయావా? ఆ గెలుపు నీది కాదు అర్జున్, నీ వెనకున్న ఒక ఆడదానిది. తన గెలుపుని నీ అకౌంట్లోకి వేసుకోవడానికి ట్రై చేస్తున్నావు. పోయినసారి ఇదే మాట అని నా గెలుపుని కించపరిచావు. ఇంకోసారి ఆ మాట అనే అవకాశం నీకు రానివ్వదలుచుకోలేదు. అందుకే ఈసారి నేనే నేరుగా రంగంలోకి దిగుతున్నాను. కత్తిపట్టి రంగంలోకి దిగిన ప్రతి సైనికుడు గెలుపు జెండా ఎగరవేలేడు అర్జున్. నువ్వు రంగంలోకి దిగినా నీకు భంగం కలిగించడానికి నేనున్నాను కదా. నీ ముందున్నది మామూలు వ్యక్తి కాదు మిత్ర, అర్జున్. అర్జున్ని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఎవరు ఎవరిని తక్కువ అంచనా వేస్తున్నారో, ఎవరు ఎవరిని ఎక్కువ అంచనా చేస్తారో జేఎంఆర్ గారి దగ్గర నుంచి నేను ప్రాజెక్ట్ చేజెక్కించుకున్న తర్వాత నీకే అర్థమవుతుందిలే. చూద్దాం. అది చూద్దాం. ఒక్క నిమిషం అండి, నేను ఇస్తాను. అమ్మా పర్వాలేదు, నేను ఇస్తాను. వద్దండి. మొదటి నుంచి ఆటోలో వస్తున్నది నేనే పద్ధతి ప్రకారం డబ్బులు ఇవ్వాలి. ఇదిగో అన్న. పదండి. ఉమ్. చెప్పండి అమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయించాలి? ఈరోజు సార్ కూతురు పుట్టినరోజట. ముందు ఆమె పేరు మీద అర్చన చేయించండి. చెప్పండి అయ్యా, మీ కూతురు పేరేంటి? నా కూతురు పేరు సంయుక్త. పెళ్ళైన ఎన్నో ఏళ్లకి లేక లేక పుట్టిన కూతురు. ఒక ప్రమాదం వల్ల ఇప్పుడు చలనం లేకుండా కోమాలో ఉంది. ఎప్పుడు మళ్ళీ మామూలు మనిషి అవుతుందో, ఎప్పుడు మళ్ళీ నన్ను నాన్న అని పిలుస్తుందో నాకు తెలీదు. తనకి ఎలాగైనా నయమవ్వాలని ఆ భగవంతుడికి అర్చన చేయించండి పంతులు గారు. అలాగేనయ్యా. ఓం సంయుక్త నామధేయస్య. हरि ओम श्री महागणाधिपतये नमः महालक्ष्मीदेवताभ्यो नमो नमः ऐं मुहूर्तस्य मुहूर्तस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता परिसिद्धिरस्तु महालक्ष्मीदेवताभ्यो नमो नमः जाये पद्मासनस्थां वितोदरां पद्मपुत्रायिताक्षीं हेमाकां द्विसहस्रां. తీసుకోండి అయ్యా. జేఎంఆర్ గారు ఇంకా రాలేదనుకుంటా. కుటుంబరావు గారు వెళ్ళి కనుక్కోండి. మీరందరూ వచ్చారు, జేఎంఆర్ గారు కనిపించడం సార్ లేదేంటి? వెనకొస్తున్నారు, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే. మ్మ్.
మీ బాధ నాకు అర్థమవుతుందండి. అయిన వాళ్ళు దూరం అయినప్పుడు ఏడుస్తాం, బాధపడతాం. కొన్నాళ్ళకి ఆ భారం కూడా నెమ్మదిగా దించేసుకుంటాం. కానీ ఎదురుగానే ఉన్న మనిషి మనల్ని పలకరించకుండా, మనల్ని గుర్తించకుండా చనిపోయినట్టు పడుంటే అది తట్టుకోవడం చాలా కష్టం. అవునమ్మా, అచేతనంగా పడున్న నా కూతుర్ని చూసి నేను కన్నీరు పెట్టని రోజంటూ లేదు. 10 మందికి మంచి చేసే గుణం నాది. ఎంతో మందికి అన్నం పెట్టిన చెయ్యి నాది. నా మంచే ఆ భగవంతుడికి కనిపించలేదో, నా దయాగుణమే ఆయనకి అర్థం కాలేదో, నాకు మాత్రం ఎంత అన్యాయం చేశాడమ్మా. ఎప్పటికైనా ఆయన రాతిగుండె కరక్కపోదా? ఎప్పటికైనా నా కూతుర్ని మామూలు మనిషిని చెయ్యకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తున్నానమ్మా. మంచి వాళ్ళకెప్పుడూ మంచి జరుగుతుందండి. మీరు చేసిన దాన ధర్మాలు ఎప్పటికీ వృధాగా పోవు. ఖచ్చితంగా మీ కూతురు మీకోసం తిరిగి వస్తుంది. అవునమ్మా, నేను చూస్తుంటే ఇప్పుడిప్పుడే నాకు నమ్మకం కలుగుతోందమ్మా. ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో నాకు ఊరట కలిగించాలనుకుంటున్నాడు. ఏదో ఒక విధంగా నా బాధ తగ్గించాలనుకున్నాడు. అందుకే నిన్నిలా నాకు పరిచయం చేశాడమ్మా. నాదేముందండి, 4 మంచి మాటలు చెప్తే ఎదుటి మనిషికి కాస్తైనా ఊరట కలుగుతుంది. నేను చేసింది కూడా అదే కదా. లేదమ్మా, ఎవరి వల్ల ఎప్పుడు మన జీవితంలో ఏ మార్పు వస్తుందో మనకి తెలీదు. ఎవరి వల్ల మన కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో మనం ఊహించలేం. నీ పరిచయం మాత్రం నాకు గొప్ప మేలే చేస్తుందని అనిపిస్తోందమ్మా. ఆ, ఆ, ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి. 11 ప్రదక్షిణాలు చేసి కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అవునా అమ్మా? అయితే ఇప్పుడే చేస్తాను. అయ్యయ్యో, మీరు పెద్దవారు, ఈ వయసులో ప్రదక్షిణాలు చేయలేరు మీరు. మీ అమ్మాయి కోసం నేను ప్రదక్షిణాలు చేస్తాను. ఏమీ కాని నేనే మీ అమ్మాయి కోసం ప్రదక్షిణాలు చేస్తున్నానంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. నేను ప్రదక్షిణాలు చేసొస్తాను. అలాగేనమ్మా. ఎవరు కన్నా పెట్టో అచ్చం నా కూతురు పోలికలో ఉంది. నా కూతురే లేచొచ్చి నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. భగవంతుడా, ఈ అమ్మాయి వల్ల కాస్తైనా ఓదార్పు దొరికినట్టయింది. చాలా సంతోషం తండ్రి.
హ? అయ్యో పడిపోయారే సార్ 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 లేవండి సార్ సార్ అయ్యో ఏమైంది? ఏమోనమ్మా గుండె నొప్పితో పడిపోయారేమోనని అనుమానంగా ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి తీసుకెళ్లేంత టైం లేదు. సార్ భగవంతుడా లేవండి, నెమ్మదిగా. జాగ్రత్త. సార్ ఇప్పుడు ఓకేనా? బానే ఉంది కదా? బానే ఉందమ్మా. అమ్మా నువ్వన్నది నిజమే. మనం హాస్పిటల్ అంటూ పరిగెడితే ఈ పాటికి ఆయన ప్రాణం ప్రమాదంలో పడిపోయి ఉండేది. నువ్వు సమయానికి సిపిఆర్ చేశావు కాబట్టి ఆయన ప్రాణంతో మిగిలినాడు. అయ్యా సమయానికి మీకు సిపిఆర్ చేసి మీ ప్రాణం నిలబెట్టింది. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈరోజు నా కూతురు పుట్టినరోజున వచ్చాను. ఈరోజు నా కూతురికి నేను జన్మనిచ్చిన రోజైతే నువ్వు నాకు పునర్జన్మను ప్రసాదించిన రోజమ్మా. ఏమిచ్చినా ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేనమ్మా. అయ్యో ఇంతదానికే అంత పెద్ద మాటలు ఎందుకులేండి. మనిషికి మనిషి సహాయం చేసుకోకపోతే ఎలా చెప్పండి? నాకు తెలిసింది నేను చేశాను. ఇందాకే చెప్పాను కదమ్మా, ఎవరి వల్ల మన కథ ఎలా మలుపు తిరుగుతుందో అని. నీ పరిచయం వల్ల నాకు మేలు జరుగుతుందని అప్పుడే ఊహించానమ్మా. ఇంతలోనే ఇంత మేలు చేసి పెట్టావు. నా ప్రాణాన్ని కాపాడిన దేవతవమ్మా నువ్వు. అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకండి? ఏదైతే ఏముంది చెప్పండి. ఆ భగవంతుడి దయ వల్ల మీకేం కాలేదు, అది చాలు. మీరెక్కడికి వెళ్ళాలో చెప్తే నేను దగ్గరుండి దించేస్తాను. పదండి. లేవండి అయ్యా. ఓహో, అయితే నీకు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేసిన అనుభవం ఉందన్నమాట. అవునండి, మరీ మీ అంత అనుభవం కాకపోయినా ఏదో చిన్న చితక అనుభవం సంపాదించుకున్నాను. అనుభవం చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదమ్మా. ఎందుకంటే ఏ చిన్న అనుభవం అయినా కూడా ఏదో ఒక విధంగా మనకు ఉపయోగపడుతుంది. మిత్రగారు ఎక్కడున్నారేంటి? అర్జున్ గారు కూడా ఇక్కడికి వచ్చారేంటి? అసలు వీళ్ళంతా ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అర్జున్ గారు జేఎంఆర్ గారిని కలవాలన్నారు. అంటే జేఎంఆర్ గారి ఇల్లు ఇదేనా? సార్ ఇది జేఎంఆర్ గారి ఇల్లా? అవునమ్మా. ఓ అయితే మీరు జేఎంఆర్ గారి దగ్గర పనిచేస్తున్నారా? లేకపోతే మీరు కూడా అందరిలాగే జేఎంఆర్ గారిని కలవడానికి వచ్చారా? ఓ 2 నిమిషాలాగమ్మా, నీకే తెలుస్తుంది. పద. సార్ న్యూస్ అందరికీ తెలిసిపోయింది. కలవడానికి చాలామంది వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరినీ కలిసేందుకు నాకు ఓపిక లేదు. ఎవ్వరినీ లోపలికి రానివ్వకు, సరేనా? ఓకే సార్. రామ్మా, లోపలికి వెళ్దాం. హలో హలో అమ్మా, చెప్పు అర్జున్. ఇంట్లో లక్ష్మి ఉందా? లేదురా, గుడికెళ్తానంది. ఇప్పటి వరకు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ఏమైనా చెప్పాలా? ఏం లేదమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే. అయితే ఖచ్చితంగా లక్ష్మియే జేఎంఆర్ గారి దగ్గర ఉంది. తను జేఎంఆర్ గారి దగ్గర ఎందుకుంది?